తర్వాత ప్రణవాన్ని జపించుచు పాలతో అభిషేకం చేయాలి. విషువత్తులందు పూర్వాహణమందు తులసితోనూ, మత్స్యాన్నం మాలలతోనూ, అపర్ణాహం నందు మల్లెలతోనూ శివుని పూజించాలి. శతరుద్రీయ జపం చేస్తూ శంకరునికి సహస్ర ఘటాభిషేకం చేయాలి. అపవర్గమును కోరువారు శివరాత్రి నాడు 3 ఆకుల బిల్వపత్రంతోనూ పద్మ కర్ణికా పుష్పములతోనూ అరుణాచల్ని పూజిస్తూ జాగరణ చేయొచ్చు. నియమనిష్టాపరులై నృత్య గీత వాద్యములతో దివ్య ఆగమ విధానంతో అరుణాచలేశ్వరుని సేవించాలి. పుష్యమాసంలో శివభక్తులైన వారు మహేశ్వరునికి వ్యాహృతులు పలుకుతూ ఆగ్నేయోత్సవం జరపాలి. వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రం నాటి శివతంత్రానుసారం అరుణాచల్నికి దమనకోత్సవం నిర్వహించాలి. మార్గశిరంలో వేకువజామున సామవేదాన్ని పఠిస్తూ మహాదేవునికి మహాపూజ చేయవలను. శని ప్రదోషమందు, ఆర్ద్రా నక్షత్రమందు, వ్యతి